నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 800 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చి మర్రిపాలెం, హైవే రోడ్డుకి చాలా నియర్ బై ఉంటుంది. ఇది 3వ ఫ్లోర్లో అయితే ఉంటుందండి. ఇది లాస్ట్ ఫ్లోరు. హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ కనిపించే 3 కిటికీలు, నార్త్ ఈస్ట్లో అయితే పూజ రూమ్ కోసం 2 సెల్ఫ్లు అయితే పెట్టేసి ఉన్నాయి. మనకి స్ట్రైట్గా అయితే టీవీ యూనిట్, దాని పక్కన ఒక బెడ్రూము, దాని పక్కన మరొక బెడ్రూమ్ కనిపిస్తున్నాయి. ఇది మనకి సెపరేట్గా డైనింగ్ వచ్చిందండి. హాల్ సైజ్ చాలా లాంగ్తో పాటు డైనింగ్ రావడం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల అయితే డైనింగ్ ఇస్తే హాల్ సైజ్ తగ్గించేస్తారు. ఇది మనకి కిచెన్ వచ్చింది, ఎల్ షేప్లో కిచెన్ వచ్చింది. కిచెన్ బల్ల కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. కారిడార్ వైపు అయితే డబుల్ వెంటిలేషన్ తీసుకున్నారు. కిచెన్ అయితే సఫిషియెంట్గా సరిపోతుందండి. ఇది అప్రాక్స్గా ఒక 6 years ఓల్డ్ మాత్రమే. ఈస్ట్ ఫేసింగ్తో మనకి లిఫ్ట్ ఉంది, బైక్ పార్కింగ్ వస్తుంది, కార్లు పెట్టుకోవడానికి అయితే దగ్గరలో స్పేస్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా ఎక్సలెంట్గా ఉందండి. 2 బెడ్రూమ్స్లో కూడా మనకి 6x6 అయితే చాలా ఈజీగా పడతాయి. 40 lakhs లోపు మర్రిపాలెంలో ఒక ఫ్లాట్ చూస్తున్న వారికి అప్రాక్స్ 5-6 సంవత్సరాల్లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఆ బాత్రూమ్ దగ్గర పక్కన మరొక డోర్ పెట్టేసి ఉందండి. ఇది మనకి చిన్న బాల్కనీ అనుకోవచ్చు. అక్కడ కూడా మనకి స్టోరేజ్ కోసం చిన్న స్పేస్ అయితే విడిచిపెట్టారు. బాల్కనీ సైజు బాగుంది. ఈ బెడ్రూమ్ మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే రెండాట్లో కూడా 6x6 ఈజీగా పడుతుంది. చిన్న సెఫ్టీలో ఒక దాంట్లో 6x6 పడితే ఇంకో దాంట్లో అయితే పట్టే అవకాశం కనిపించట్లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో అయితే రెండాట్లో కూడా 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అది కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 800 ఎస్ఎఫ్టీ అండి. మనకి 2 wheeler పార్కింగ్ ఉంటుంది. హైవే రోడ్డుకి బాగా దగ్గర అని చెప్పొచ్చు. కార్లు పెట్టుకునే పాసిబిలిటీ 100% ఉంది. ధర విషయానికి వస్తే ఇది 39 lakhs ఫైనల్ కాస్ట్ అని చెప్తున్నారు. ఈ ఫ్లాట్ ఉన్న ఏరియాలో అయితే కొత్తదైతే మనకి 6,000-6,500 per ఎస్ఎఫ్టీ నడుస్తుంది. ఇది మనకి తగ్గించే వచ్చిందని చెప్పొచ్చు. వర్క్ అయితే ఉందండి. సీలింగ్ వర్క్, వుడ్ వర్క్ చేసుకుంటేనే అది అందం వస్తుంది. దానికి మినిమం మనం ఖర్చు పెడితే అందం వస్తుంది. తక్కువ బడ్జెట్తో క్లాస్గా చేసే వుడ్ వర్క్ చేసేవాళ్ళు కానీ సీలింగ్ చేసేవారు కానీ మా యొద్ద ఉన్నారు. కాబట్టి మీరు కావాలంటే మీరు మాతో మాట్లాడుకుని ఆ 2 వర్కులు కూడా చేయించుకోవచ్చు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.